పెళ్లిళ్ళు ఒక జోక్. ఒక భారతీయుడు అమెరికన్ కలిశారట. భారతీయుడు మొరపెట్టుకున్నట్ట, అయ్యా మా దేశంలో పెళ్లిళ్లు మా ప్రమేయం లేకుండా పెద్దలు నిర్ణయిస్తారు. జాతకాలు, ముహూర్తాలు, మంగళసూత్రాలు, తంతు, గొడవ. నేను చూడని ప్రేమించిన పిల్లవాడిలో తాళి కట్టమంటారా ఎలా సచ్చేది అన్నట్ట. అమెరికన్ అన్నాడు, మీ పని బాగానే ఉంది బాబు, నా సంగతి చూడు. నేను 3 ఏళ్లు ప్రేమించి ఓడిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. 2 ఏళ్ల తర్వాత మా నాన్న నా పెళ్ళ మొదటి భర్త కూతురు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మా నాన్న నాకు అల్లుడయ్యాడు, నేను ఆయనకి మామనయ్యాను. చట్టం ప్రకారం నా కూతురు నా తల్లి అయింది, నా పెళ్ళాన్ని నాకు అమ్మమ్మ అయింది. నా కొడుకు పుట్టే సమస్యలు మిన్నుముట్టాయి. నా కొడుకు మా నాన్నకి తమ్ముడయ్యాడు కనుక నాకు మేనల్లుడయ్యాడు. ఇప్పుడు మా నాన్న కొడుకు పుట్టాడు, నాకు తమ్ముడు కావాల్సిన నా కుర్రాడికి నేను తాత అయ్యాను. మొత్తానికి నేను నాకే తాతని, నాకే మనవడిని అయ్యాను. మరి మా సంగతి ఏమిటి అన్నట్ట. భారతీయుడు స్పృహ పడిపోయాట. ఇప్పుడు ఇండియా మార్కు అమెరికా కదా. ఇందిరాణి ముఖర్జీకి 3 భర్తలు. మొదటి భర్త కాని భర్త దాస్కి 2 పిల్లలు, మిఖాయిల్, షీనా. రెండో భర్త సంజీవ్ కపూర్కి ఒక కూతురు వృద్ధి. మూడో భర్త పీటర్ ముఖర్జీకి మొదటి భర్త ద్వారా ఒక కొడుకు రాహుల్. ఇంద్రాణి తన మొదటి భర్త పిల్లలను తన తల్లిదండ్రులకు అప్పగించింది. వాళ్ళిద్దరూ తనకి తమ్ముడు చెల్లెలని చెప్పింది. కానీ ఆమె తండ్రి, బాబోయ్ నేను వారి తండ్రిని కాదు తాతని అన్నాడు. ఇప్పుడు మూడో భర్త కొడుకు తనకి పుట్టనవాడు. తన చెల్లెలని చెప్పిన కూతురు ప్రేమలో పడ్డాడు. ఇది ఇంద్రాణికి నచ్చలేదు. ఈలోగా రెండో భర్తను పిలిపించింది. ఆయన కూతురు వృద్ధిని ఆయనకు చూపిస్తానని మాటిచ్చింది. చెల్లెలని చెప్పిన కూతురుని హత్య చేసింది. తనని హత్య చేయబోయిందని కొడుకు అంటున్నాడు. అంటే మూడో భర్త యొక్క రెండో పెళ్ళాం రెండో భర్త సాయంతో మొదటి భర్త యొక్క చెల్లెలని చెప్పే కూతుర్ని మూడో భర్త యొక్క మొదటి పెళ్ళాం కొడుకుతో ప్రేమ వ్యవహారం నడిపే కారణంగా చంపింది. ఇది వార్త. ఓ పోలీస్ ఆఫీసర్ అడిగాడు, ఎందుకమ్మా నీ కూతురు నువ్వే చంపుకున్నావని. ఇంద్రాణి సమాధానం, నా మూడో భర్త నా చెల్లెలని భావిస్తున్న నా కూతురు నేను చంపించకపోతే నా సవితి కొడుకు పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నా కూతురు నా కోడలవుతుంది. అంటే తన మరదలను నమ్మే నా మూడో భర్త కళ్ల ముందే నా కూతురు తన కోడలిగా కాపురం చేస్తుంది అన్నాడు. పోలీస్ ఆఫీసర్ మూర్చిపోయాడు. తీరామె ఆత్మహత్యకి గురైంది. మన దేశం కూడా పెళ్లిళ్ల విషయంలో అమెరికాకి ఏ విధంగానూ తీసిపోదని నిరూపిస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. మనకి నచ్చినా నచ్చకపోయినా ఈ దేశంలో వివాహ వ్యవస్థ శతాబ్దాల నాటిది. పెళ్లికి 4 లక్షలు నా వరుసలో పెద్దలు చెప్పారు. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ. సమాజ హితం. భార్యాభర్తలు తమ విధులు నిర్వహించుకోవడంలో 10 మందికి అండగా నిలవడంలో బాధ్యత వహించాలి. అది ధర్మం. తర్వాత ఆర్థికంగా ఈ వ్యవస్థ ఆరోగ్యానికి తమ జీవనానికి దోహదకారులు అవ్వాలి. అది అర్థం. అప్పుడు మూడో కారణం కోరిక. ఆ కోరిక లక్ష్యం ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన, సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకోగలిగిన సంతానాన్ని పొందాలి. చీకటి గదిలో కేవలం కోరికను దులుపుకోవడం కాదు. ఇప్పుడు రోజులు మారాయి. పెళ్లికి కారణాలు తిరగబడ్డాయి. కామేచ, అర్ధేచ. మూడోది ఎవరికి కావాలి? ధర్మం అంటే అందరికీ తెలుసు. దమ్ముంటే ఇంద్రాణిని అడగండి.